ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం. నేను ఇప్పటివరకు మా చదువులు ఎక్కల ఉంచి ఇప్పటివరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుట ఎందును, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రార్థన చేయటం ఎందును నీ యొక్క హస్తం మాకు తోడుగా నడిపించినందుకు నా స్తోత్రాలు తండ్రి. మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కొట్టాను కొట్టదు నా స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలోకి త్వరలోనే మమ్మల్ని ప్రవేశపెడుతున్న విధానాన్ని బట్టి నీకు కోటాను కోట్ల నా స్తోత్రాలు తండ్రి. కృపాగద్దలు ఎల్లప్పుడూ ఉంచమని, అలాగే మరి చిన్న మందగా కూడా నిన్ను నాయన ఆరాధిస్తూ ఉండగా నీ యొక్క కృపాగద్దలు మా మీద ఉంచమని, ఉంచిన పిల్లలకు వివేచన దయచేయమని, అలాగే చెప్పనంటూ నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు స్థితి గల నామమున అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూసిన వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ యొక్క వీడియో అనేది రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని మాటలో కొద్దిమందికైనా సరే సత్యవాక్యం మరి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి ఛానల్ అండి. ప్రతి ఒక్కరూ కూడా రక్షణలోకి రావాలని దేవుని యొక్క కోరిక, అలాగే ఆయన పిల్లలమైన మన యొక్క కోరిక ఏంటంటే మరి కొద్దిమంది అయినా సరే మన మాటల ద్వారాగా మరి దేవుని దగ్గరకు వస్తే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ద్వారాగా మీరు షేర్ చేయటం వల్ల మీకు కూడా ఆశీర్వాదం అనేది వస్తుందండి. ఒక విషయాన్ని గమనించండి అండి. ఆశీర్వాదం అంటే ఇక్కడ ఏదో లక్షల కోట్లు వస్తాయని కాదండి. ఆశీర్వాదం అంటే పరసంబంధమైన ఆశీర్వాదం అనేది మనకు వస్తుందండి. కాబట్టి దేవుని యొక్క తోడు ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సరే, మనం ఈరోజు పాఠంలోకి వెళ్దామండి. సూచక క్రియ అనగానేమి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నవా? సూచక క్రియ అంటే ఏంటి, అసలు ఈ రోజుల్లో అవి జరుగుతున్నాయా? ఈ పాఠం చెప్పండి. అసలు సూచక్రియ అంటే ఏంటో కూడా అది కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. ఒక్క స్వస్థతలే కాదు, సూచక్రియ అంటే చాలా రకాలు ఉండే బైబిల్లో. అవి ఏంటి అనేది ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందాం. ఈ యొక్క పాఠం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. అలాగే వచనాలు కూడా ఎక్కువగా ఉంటే చాలా అలర్ట్గా ఉండాలి. వచనం చదవనుకుని వెంటనే చదివితేనే మన తొందరగా మనకి గంట లోపల పాఠం పూర్తయింది. లేకపోతే గంటన్నర పట్టిద్ది అనమాట ఇది. అందుకనే ఒక గంట లోపలనే నేను కట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క స్టార్ట్ చేస్తున్నానండి. సూచక్రియ అనగానేమి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా మరి సూచక్రియలు చేశారు కదా. ఆయన ఎందుకు చేశారు? యేసుక్రీస్తుల వారు సూచక్రియలు చేశారు, అవి ఆయన ఎందుకు చేశారు? అలాగే కొన్ని ప్రశ్నలకి మనకి సమాధానం దొరికింది. చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఈరోజు స్వస్థత అనేది పదం లేకుండా ఎక్కడ మీటింగ్లు పెడుతున్నారండి. స్వస్థత సభలు అని పెడుతున్నారు. నిజంగా అక్కడ స్వస్థత నిజంగా జరుగుతుందా లేదా అనే విషయం కూడా మనం తెలుసుకుందామండి. అలాగే చాలామంది సేవకులకు ఇది ఒక ప్రాణాధారమైనట్టుగానే భావిస్తున్నారండి. స్వస్థత శాలలని, స్వస్థత ప్రార్థనలని, స్వస్థత కూడికని, ఇలాగ రకరకాలుగా ఎక్కడ చూసి స్వస్థత అని పేరు మీద మరి యొక్క సభలు జరుగుతున్నాయి కదా. నిజంగానే అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయా అనే విషయం మనకు ఆల్రెడీ యొక్క టాపిక్ మీద కొంత అవగాహన ఉంది. కానీ ఈరోజు ఇంకో కొంచెం మనం క్లారిటీగా తెలుసుకుందాం డీటెయిల్స్గా. చాలామంది 7 వారాల ప్రార్థన పెట్టించుకోమంటారు. 7 వారాల ప్రార్థన అనేది కరెక్టా కాదా? అంటే ప్రార్థన పెట్టించుకోవటం తప్పేం కాదు. 7 వారాలను కరెక్ట్గా స్పెసిఫిక్గా చెబుతున్నారేంటి? ఇప్పుడు కొంతమంది హిందూ సోదరులు ఉన్నారు, వాళ్ళు 40 రోజులు ఏదో దీక్ష చేస్తారు. మన వాళ్ళు 7 వారాల ప్రార్థన పెట్టించుకునే వాళ్ళు నువ్వు అనుకున్నదే అయిపోద్దంట. నిజంగా 7 వారాలు ప్రార్థన పెట్టుకుంటే నిజంగా అనుకున్నది అయిద్దా? అసలు 7 వారాల ప్రార్థన ఎందుకు పెట్టించుకుంటున్నారు? ఇది బైబిల్ సమర్థిస్తుందా? యేసుక్రీస్తుల వారు ఎవరైనా స్వస్థత చేసేటప్పుడు 7 వారాలు నా దగ్గరికి రావాల్సిందే అని అన్నాడా? వెంటనే స్వస్థత చేశాడు ఆయన? బైబిల్లో మీరు చదివినప్పుడు 7 వారాలు రావనట్టుగా ఎక్కడన్నా ఉందా? యేసుక్రీస్తు వారు
కుష్ఠరోగులైనా లేకపోతే ఇంకో ఏదైనా ఇబ్బందిగా ఉండవాళ్ళని ఎవరైనా సరే జ్వరంతో ఉండవాళ్ళనైనా ఆయన 7 వారాలు నా వెంబడి నేను తిరుగుతూ ఉండాలి, నువ్వు నా దగ్గరికి వస్తాను, అప్పుడు నీకు స్వస్థత వచ్చిందని చెప్పాడు యేసుక్రీస్తుల వారు. స్పాట్లోనే చేశాడు కదా, మరి ఎందుకు 7 వారాలు ఇట్లాగా చేస్తున్నది అన్నీ కూడా మరి నిజమా ఉట్టిదే? అసలు ఎందుకు దేవుడు ఆ సూచక్రియలు అసలు ఎందుకు చేయించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలండి. 16వ అధ్యాయము 17-18 వచనాలు. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఈ మాట. ఎవరికి చెబుతున్నారంటే శిష్యులకు చెబుతున్నారు అనమాట. ఏం చెబుతున్నారు? నా నామమున దయ్యాన్ని వెళ్ళగొడతారు, కొత్త భాషలో మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన ఏదైనా సరే అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. 18 కూడా చదివారా? ఇవన్నీ కూడా మరి ఏంటి యేసుక్రీస్తు వారు ఎలా చెబుతున్నారేంటి? ఎందుకు చెబుతుంటే ఆయన కూడా చేశాడు కదా, ఆయన కూడా చేశాడు కాబట్టి ఇప్పుడు నేటి క్రైస్తవులు మనవాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు ఆ రోజు యేసుక్రీస్తు వారే చేశారు కదా, సూచక్రియలు అన్నీ కూడా చెప్పాడు కదా, మేము చేస్తే తప్పేంటి అంటున్నారు. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు చేయాల్సి వచ్చింది అది కూడా మనం తెలుసుకుందాం. అది అసలు ఇప్పుడు జరుగుతున్నాయా, ఆయన అప్పుడు ఎందుకు చేశారు? యేసుక్రీస్తు వారు ఏమైనా మరణకరమైనది ఏదైనా తాగినా కూడా మీకు ఏం కాదు, పాములను కూడా ఎత్తి పట్టుకుంటారు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు మా శిష్యులకి. కానీ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఆ విషయాన్ని తెలుసుకుందాం. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 48 వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 48 వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 48 వచనం. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూచుట కంటే చూడకుంటే మీరంతా మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అది యేసుక్రీస్తు వారు ఎందుకు చేశారంట సూచక్రియలు? ఆయన ముందు ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మటానికి మాత్రం నేను ఈ యొక్క సూచక్రియలు చేశాను. నువ్వు మనిషివే కదా, వడ్లవాని కుమారుడు కదా, నువ్వు మా కళ ముందు పుట్టి పెరిగినోడివే కదా, అప్పుడు నిన్ను ఎందుకు నేను నమ్మాలి? శాస్త్రులు ఉండాలి, పరిసయ్యులు ఉండారు, ఇంకా ప్రధాన యాజకులు ఉండారు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ మాట అనుకుంటే నీ మాట ఎందుకు వినాలయ్యా మేము అని క్వశ్చన్ వేశారు. నీ దగ్గర స్పెషల్ ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు నేను దేవుని కుమారుని అనిపించుకోవాలంటే మనిషి దేనికైనా లొంగడు, కానీ డబ్బులకు కూడా ఒకసారి లొంగడు, కానీ ఒకదానికి మాత్రం లొంగుతాడు. దేనికి చెప్పనా? ఆరోగ్యం కోసం. ఇప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది అనుకో, నాకు ఒక 10 లక్షలు ఇయ్యండి అని అంటాడా, లేకపోతే ముందు నా రోగం దగ్గర అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడా, ఎక్కడికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుంటాడా, ప్రార్థన చేయించుకుంటాడా? ఇప్పుడు నువ్వు 1 కోటి రూపాయలు ఆ పక్కన పెట్టి ఒక గంటలో కనుక నువ్వు హాస్పిటల్కి వెళ్తే నువ్వు చచ్చిపోతావు. వెళ్ళకపోతే మరి ఈ 1 కోటి రూపాయల డబ్బులు కావాలా, నీకు ఆరోగ్యం కావాలంటే ఏం చెబుతాడు? అప్పుడు ఆరోగ్యమే కావాలంట. నువ్వు 1 కోటి అయినా 1,00,000 అయినా 10 లక్షలైనా అది అటువైపు చూడలేక. ఎందుకంటే మనిషికి ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం అండి. ఆరోగ్యంగా లేకపోతే నువ్వు నీ దగ్గర ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా ఉపయోగం ఏమీ లేదు. మనిషికి ఆరోగ్యం కావాలి. కాబట్టి ఆరోగ్యం కోసం మనిషి ఏదైనా చేస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, నేను దేవుని కుమారుని నిరూపించుకోవాలంటే స్వస్థతలు చేయాలి, స్వస్థతలు చేస్తేనే నన్ను నమ్ముతారు వీళ్ళు. అదే చెబుతున్నాడు ఆయన. మీరు నన్ను నమ్మాలంటే నేను చేయాలి కాబట్టి నేను చేశాను అంటున్నాడు ఆయన. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు
ఆత్మయు జీవమనై ఉన్నవి మీలో విశ్వాసం ఉంచుదే. సరిపోద్దండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడేది ఎవరంటే యేసుక్రీస్తుల వారే. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మరి ఇన్ని నీతి మాటలు చెప్పిన ఈయన మళ్ళీ శరీరాన్ని ఎందుకు స్వస్థపరుస్తున్నాడు? పనికిరాదని చెబుతున్నాడు కదా. పనికిరాని శరీరానికి స్వస్థత ఎందుకు చేశాడు ఆయన? చెప్పండి, సమాధానం చెప్పండి. మీకు ఏమైనా తెలిస్తే. అది దేవుని సంకల్పం వేరే ఉందన్నమాట. వాళ్ళు అడిగారే, వాళ్ళు అడిగినంత మాత్రం చేయడి అని, ఈయన చేయాలనుకుంటేనే చేస్తాడనమాట. ఇప్పుడు శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనం. మీరు చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి మిమ్మల్ని వణుకుల్లో పడేస్తారు, సమాధి కట్టేస్తారని కదా అని అన్నాడు. మరి అంత నీతి మాటలు చెప్పిన ఆయనే మరి నీ శరీరానికి స్వస్థత ఎందుకు చేశాడు? తెలుసు కదా ఆయన. అందుకని మనుషులు కూడా ఎందుకంటే ఈ స్వస్థత సభల ఆనందంలో ఉరుక్కుంటే ఎందుకు వెళ్తారంటే, ఆరోగ్యం అనేది ప్రతి ఒక్క మనిషికి కావాలండి. ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చేయలేము. నువ్వు ఎంత వయసులో ఉన్నా సరే, ఏదైనా సరే వయసులో ఉన్నప్పుడైనా కణ విభజన బాగా మన బాడీలో జరిగింది కాబట్టి తొందరగా రోగాలు అనేది మన దగ్గరికి రావు. అదే ఒక 40-50 సంవత్సరాల కనుక దాటినాయి అనుకోండి, కణ విభజన అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కణ విభజన ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. అంటే ముసలాడు అయిపోయి ఇక అతనిలో శక్తి ఉడికిపోద్ది అనమాట. అందుకనే వయసులో ఉండాలని ఎవరైనా, ముసలాడని ఎవరైనా సరే ఉండ రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తు వారు కూడా ఏంటంటే వీళ్ళని ఎక్కడ కొడితే దాకా పడతారు, నేను చెప్పిన మాట అంటారు అని బాగా మైండ్లో పెట్టుకున్నాడు ఆయన. ఇంకో టాపిక్ కూడా మనుషులు పడిపోతారు. ఎక్కడో చెప్పండి. ఫుడ్ ఆరోగ్యం తర్వాత, ఆరోగ్యం ఉంటేనే ఫుడ్ తినేది. ముందు ఆరోగ్యం మీద పడ్డాడు, తర్వాత ఫుడ్ కోసం. ఎలాగా ప్రతి మనిషి కూడా ఆరోగ్యం కోసం అలాగే తిండి కోసం ప్రయత్నం చేస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు కావాల్సింది బైబిల్ కూడా అదే చెబుతుంది, మీకు ఆరోగ్యము, తిండి, బట్టలు, నిద్ర ఇవన్నీ కూడా అవసరం అని చెబుతుంది. అలాగే మనిషి కూడా అలాగే ఉన్నాడని మనం గ్రహిస్తున్నాం కదా. మరి ఆత్మ దేనికి శరీరం దేనికి పనికిరాదు, ఆత్మ మాత్రం మనకు ఉపయోగపడుద్ది అని చెప్పిన ఆయన మరి శరీర స్వస్థతలు ఎందుకు చేశాడో ఈ పాఠం అయిపోయే లోపల మీకు పూర్తిగా క్లారిటీ ఇస్తారు, మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే అపోస్తుల కార్యము 2:22 ఒకసారి చూడండి. ఈ పాఠంలో వచనాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం స్పీడ్. అపోస్తుల కార్యము 2:22 ఒకసారి చదవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ చదివితేనే మనకు కొంత అవగాహన అనేది వచ్చింది అనమాట. దేవుడు ఎందుకు చేయించాడు సూచక్రియలు అనేది. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను, ఆ మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందవలనని గాని మీకు కనబడించను, ఇది మీరే ఎరుగుదురు. యేసుక్రీస్తుల వారిని అడిగితే, ప్రభువా మీరు ఆ రోజున సూచక్రియలు, స్వస్థతలు ఇవన్నీ చేయబట్టే ఈ రోజున క్రైస్తవులు అందరూ కూడా ఆయన చేశాడు కదా, మేము కూడా చేస్తాం. ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం, లేకపోతే మేము ఎందుకు చేస్తామంటే అక్కడ సమాధానం ఏం చెబుతున్నాడంటే, నా అంతటా నేను చేయలేదు, దేవుడు నన్ను చేయించాడు, కన్న తండ్రి నన్ను నాతో ఈ యొక్క స్వస్థతలు చేయించాడు కానీ నాకు సంబంధం లేదు అన్నాడు యేసుక్రీస్తుల వారు. అర్థమైందా? ఈ యొక్క వచనంలో సమాధానం ఏం చెప్పాడు ఆయన చెప్పండి. యేసుక్రీస్తుల వారిని నువ్వు స్వస్థతలు ఎందుకు చేసావయ్యా, నువ్వు అక్కడ ఆ రోజున స్వస్థతలు చేయబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ మీటింగ్ పెట్టి స్వస్థత సభలను పెడుతున్నారు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మా దగ్గర సమాధానం దొరకలేదు అంటే ఆ దేవుడు ఇక్కడ సమాధానం రాయించి ఉంచాడు. యేసుక్రీస్తుల వారు ఏమన్నాడు, అయ్యా నా అంతా నేనేం చేయలేదు, దేవుడు చేయమన్నాడు, ఆయన చెప్పాడు నేను చేశాను అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తుల వారు క్లారిటీ ఇచ్చాడు ఆయన ఎందుకు చేశాడు. సూచక్రియలు యేసుక్రీస్తు వారు ఎందుకు చేశాడంటే ఆయనంతటికి ఆయన చేయలేదంట, తండ్రి అయిన దేవుడు చేయమంటే చేశాడంట. అర్థమైందా? అలాగే యోహాను సువార్త 5:36 వచ్చేసేయండి. యోహాను సువార్త 5:36. యోహాను సువార్త 5:36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనగా నేను నెరవేర్చుటకై తండ్రి క్రియలు నా
ఇచ్చి ఉన్నాడు, నేను చేయుచున్న క్రియలు తండ్రి నాకు నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నది. చూసారా, ఇక్కడ కూడా మనం మళ్ళీ అక్కడ చెప్పాడు, మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తుండే, యేసుక్రీస్తు వారు అయ్యా నా అంతా నేనేం చేయలేదు, తండ్రి అయిన దేవుడు ఆయన ఏది చేయమన్నాడు అదే నేను చేసుకుంటూ పోతున్నాను, కానీ సూచక్రియలైనా స్వస్థతలైనా నన్ను మాత్రం ఇబ్బంది పెట్టమాకండి అని ఈయన కూడా చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. అసలు మరి దేవుడు ఎందుకు స్వస్థతలో ఈ సూచక్రియలు ఎందుకు, అసలు పాత నిబంధనలు ఏమైనా ఉన్నాయా, ఎవరిదైనా చేపించాడా, లేకపోతే యేసుక్రీస్తు వారి చేతని ఈ యొక్క సూచక్రియలు చేశాడా, అసలు ఎందుకు చేయించాడు, చేయించాల్సిన అవసరం ఏంటి అసలు ఆయనకి? ఈ భూమిని సమస్తమును, ఇన్ని గ్రహాలను, ఈ ప్రపంచాన్ని, ఈ 3 లోకాలను కలగజేసిన దేవుడికి మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? సూచక్రియలు చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఆయనకి? అది తెలుసుకోవాలి. అపొస్తలుల కార్యము 7:36 వచ్చేసేయండి. అపొస్తలుల కార్యము 7:36. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలండి. ఇది పాఠం ఏంటంటే సింపుల్గా అర్థం కాదు, కొంచెం కష్టపడితేనే అర్థమవుతుంది అనమాట. అపొస్తలుల కార్యము 7:36. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. చాలండి. ఎవరండి ఇతను? మోషే గారండి. ఎస్, మోషే గారు. యేసుక్రీస్తుల వారి కన్నా ముందు సూచక్రియలు చేసింది ఎవరంటే మోషే గారు. అది మనకు తెలియాలన్నమాట. ఆయన ఏం చేశారంటే అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా నడిపించడానికి కారణం ఏంటంటే ఈ యొక్క సూచక్రియలు, మహత్కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మహత్కార్యాలు అంటే ఎడారిలో మనకి మంచినీళ్ళు దొరుకుతాయండి. అసలు ఎడారిలో ఇది అంతా ఇసుకే ఉంటుంది, ఎటు చూసినా సరే ఎడారి అంటే. అలాంటి పరిస్థితులు అక్కడ ఏం కలగజేశాడు దేవుడు వాళ్ళకే? నీళ్ళు అసలు వరదలాగా వచ్చేస్తున్నాయి అంట, కాలంలాగా. అన్ని లక్షల మందికి, ఎన్ని లక్షల మంది అండి వాళ్ళు ఇశ్రాయేలీలు? మొత్తం టోటల్ కాలిబలమే 6 లక్షల మంది అంట. కాలిబలం అంటే యువకులు మాత్రమే 6 లక్షల మంది. మిగతా వాళ్ళు పిల్లలు కానీ, భార్యలు కానీ, తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళతో పాటు బయలుదేరి వేరే దేశానికి వెళ్ళాలంటే ఎంతమంది మొత్తం అంటే 35 నుంచి 40 లక్షల మంది లోపు. 40 లక్షల మందికి ఒకేసారి నీళ్ళు కావాలంటే ఎన్ని నీళ్ళు కావాలి చెప్పండి? మరి ఎడారిలో ఆయన పుట్టించాడు. అది మహత్కార్యం. ఎన్ని సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు చేపించాడు ఆయన అంటే ఆయన యొక్క పేరు, దేవుని యొక్క పేరు ప్రపంచానికి తెలియాలి అని చేయించాడు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు చేశారంటే, ఎందుకు చేశారు? ఆయన తండ్రి అయిన దేవుడు చేయమన్నాడు కాబట్టి. అసలు అది చేయడానికి గల కారణాలు కూడా కొన్ని ఉండే. అది పాఠం లోపల మీకు తెలుస్తుంది, ఒక్కొక్కటి అది కూడా తెలుసుకుందాం. అపొస్తలుల కార్యము 19:22 ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యము 2:19. ఈ పాఠంలో వచనాలు చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకని పైన ఆకాశమందు మహత్కార్యములను కింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ. చూసారా, ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయండి? ఐగుప్తు దేశంలో జరిగినటువంటి సూచక్రియల గురించి చెప్పుకున్నా వస్తున్నాడు అనమాట. తండ్రి అయిన దేవుడు కూడా సూచక్రియలు చేశాడు. ఎవరి చేత చేయించాడండి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? దేవుని శక్తి చేత మోషే గారు చేశారనమాట. ఫస్ట్ సూచక్రియలు చేసింది ఎక్కడంటే ఐగుప్తు దేశంలోనే దేవుడు స్టార్ట్ చేశాడు. మరి ఎందుకు చేశాడు అనే విషయం కూడా మనం తెలుసుకుందామండి. అలా చేయటం వల్ల ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం ప్రతి ఒక్క మనిషికి కూడా తెలియాలని అలా చేయటం జరిగింది. సూచక్రియలు, మహత్కార్యాలు. మరి అప్పుడు ఎప్పుడో జరిగిందని మన కళ్ళతో చూసామండి. అసలు మరి ఎట్లా తెలిసింది మనకి? చరిత్ర వస్తూ ఉంటుంది. దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. మోషే గారి చేత ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము రాయించాడు. కాబట్టి అవి చదువుకొని మనం ఓహో దేవుడు ఎంత మంచి కార్యాలు చేశాడా, ఎంత గొప్ప కార్యాలు చేశాడా అని, ఎన్ని సూచక్రియలు చేశారా అని మనం తెలుసుకుంటున్నాం. అదే రాయించలేదనుకోండి బైబిల్లో మనకు తెలిసిద్దా? తెలియదు. అదనమాట ఆయన యొక్క, అందుకనే సూచక్రియలు చేయడానికి కారణం అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే నిర్గమకాండము 8:16 వచ్చేసేయండి.
నిర్గమకాండము 8వ అధ్యాయం 16వ వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలగునని అహరోనుతో చెప్పనగా వారు అట్లు చేసిరి. మోషే గారంట ఏం చేశారంట, దుమ్ము ఉంది కదా అప్పుడు మన రోడ్ల మీద కానీ ఇటు పక్కన కానీ దుమ్ము ఉంటుంది కదా, ఈ దుమ్ము అంతా ఏమైందంట ఐగుప్తు దేశంలో పేలైపోయినాయి అంట. ఆడవాళ్ళకి అసలు కాసిన పేలు ఉంటాయని తలలో ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది మరి దుమ్మంతా కూడా పేలైపోతుంది దేశం అంతా కూడా. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి, అసలు ఎలా ఉంటుంది ఊహించుకోండి కాసేపు. ఎక్కడ చూసినా పేలేనంట. దేవుడి శక్తి అలాంటిది. దేశం ఏదో ఒకసారి కాదు, ఒక ఇంట్లోనో లేదా ఒక ఊళ్ళోనో కాదు, దేశం మొత్తం కూడా. ఇంకా 22వ వచనానికి వచ్చేసేయండి. ఇంకేం చేశాడో చూద్దాం. 16 వచనం చదివారు కదా, 22కి వచ్చేసేయండి. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు 8వ అధ్యాయం 22వ వచనం. 16 అంటే అది వచ్చిన తర్వాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారులు ఎదుటను ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటకు లోపలికి వెళ్ళారు. నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం అన్నాను నేను. భూలోకంలో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశము వినాయించేదను, అక్కడ ఈగల గుంపులు ఉండెను. చూసారా, ఇవన్నీ కూడా ఈగల కానీ పేరు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆయన? నేనే యెహోవానని మీరు తెలుసుకోవాలి, ఐగుప్తీయులు కూడా తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఆయనే అని. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడ చూసిన విగ్రహారాధన మన భారతదేశంలో ఎలాగైతే విగ్రహారాధన ఉందో అలాగే ఐగుప్తు దేశంలో విగ్రహారాధన ఎక్కువగా ఉండేదన్నమాట. మరి దేవుడు తాను తెలియపరచుకోవాలి కదా, లేకపోతే ఎట్లా తెలిసింది? మూర్ఖులకి తెలిసిద్దా? మూర్ఖులకి తెలియకపోతే తెలియచెప్పాలి. మనం ఏమనుకుంటే వాళ్ళే తెలుసుకుంటారులే అనుకుంటాం, కానీ 8 సంవత్సరాలు కూడా తెలుసుకోలేరు కొంతమంది. కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నారంటే నేనే నిజమైన దేవుణ్ణి అని తెలియపరచడానికి ఐగుప్తులకి, అలాగే ఇశ్రాయేలుకి కూడా మనం సేవించే దేవుడు ఎంత గొప్పవాడు అని వీళ్ళకి అర్థం కావాలి, ప్లస్ ఐగుప్తులకు కూడా అర్థం కావాలి. అందుకని ఈ పేలు చేయించడం కానీ, ఈగలు కానీ, కప్పలు కానీ, నీళ్లను రక్తంగా మార్చడం కానీ, కర్ర కింద పడే కానీ, పావు అవటం కానీ, ఇవన్నీ కూడా సూచక్రియలు ఎందుకు చేయించంటే దేవుడు చాలా గొప్పోడు అని నా ప్రజలు తెలుసుకోవాలి, అలాగే ఐగుప్తులు కూడా తెలుసుకోవాలి, ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాలి. అందుకని దేవుడు సూచక్రియలు చేశాడు. అర్థమైందా? దేవుడు సూచక్రియలు ఎందుకు చేశాడండి? ఆ రోజుల్లోనే తెలుసుకోవాలని ఆయన అప్పుడు ఆ యొక్క కార్యాలు చేయటం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే నిర్గమకాండం 9వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి, దగ్గరలోనే ఉంటుంది. నిర్గమ 9:14. సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకున్న వలనని ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయం వచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపాను. ఎవరి గురించి మాట్లాడుతానండి? ఇక్కడ ఫరో గురించి మాట్లాడుతున్నాడండి. దేవుడు అంటే తెగుళ్ళు మొత్తం కూడా పంపిస్తాను నీ మీదకి, ఎందుకంటే నీ యొక్క హృదయాన్ని నేను కఠినపరుస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫరో అనే అతను కఠినాత్ముడే, కఠినంగా ఉన్నవాడిని ఇంకా కఠినపరుస్తున్నాడండి. ఈయన ఎందుకు కఠినపరుస్తున్నాడండి? అతను కఠినపరిస్తేనే వీళ్ళు వెళ్ళకుండా చేస్తాడు. నా గొప్పతనం ఏంటో తెలియజేయాలండి, లేకపోతే అతని యొక్క మనసు మార్చడం ఎంత చిటికలో పని ఆయనకి తెలుసా? ఫరో యొక్క మనసు మార్చడం దేవునికి చిటికలో పని. అయినా కానీ ఎందుకని కఠినపరుస్తున్నాడంటే వీళ్ళకి ఇంకా తెలియాలి, నా గురించి ఇంకా వీళ్ళు బాగా తెలుసుకోవాలి అని కావాలని కఠినపరుస్తున్నాడంట ఫరో మనసుని. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ భూమిని, ఈ సమస్తాన్ని, ఈ 3 లోకాలను, ఈ గ్రహాలను కలిగించిన దేవుణ్ణి ఫరోను చంపటం ఎంత టైం పట్టిద్దండి ఆయనకి? ఫరోను చంపాలంటే ఒక్క సెకండ్లో చచ్చిపోతాడు ఆయన. ఫరోని చంపాలనుకుంటా, కానీ ఎందుకు చంపట్లేదు దేవుడు?
ఇది ఆలోచించాలి. నేను ఆ బైబిల్ చదివేటప్పుడు అప్పుడప్పుడు నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఫరోని మనసును కఠినపరిచాడు ఎందుకు కఠినపరిచాడు అయ్యా బాబు అనుకున్నా అని అనుకునేవాడిని. చంపేస్తే ఈయన గొప్పతనం తెలియదు, ఇతన్ని అడ్డం పెట్టుకొని ఈయన గొప్పతనం ఏంటో తెలుసుకోవడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి అతని యొక్క మనసును నిజంగా ఈ పర్వతాలని ఇంత శక్తి ఉంది ఆయన దేవునికి. ఫరోను చంపడం, ఒక్క మనిషిని ఫరోను ఒక్కడ చంపడం పెద్ద విషయం అసలు ఆయనకి. ఈయన ఉంచి దీని ద్వారాగా నా యొక్క పేరు నలుదిశలా వ్యాపించిపోవాలి, ప్రపంచం మొత్తం కూడా నా గురించి తెలుసుకోవాలి. అందుకని దేవుడు సూచక్రియలు చేయించాడు. దేవుడు ఎవరు దేవుడు అంటే ఉన్నవాడను యెహోవాను నేనే, ఉన్నవాడను. ఆయన యొక్క గుణాన్ని లక్షణాన్ని ఉన్నవాడనుగా చెప్పుకున్నాడు ఆయన. అందుకని ఫరో మనసును ఎందుకు కఠినపరిచాడంటే ఈయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి, ప్రపంచం అంతా కూడా తెలియజేయడానికి పబ్లిసిటీ చేసుకున్నాడు ఆయన, ఒక మాటలో చెప్పాలంటే. అందుకని ఆ రోజున సూచక్రియలు చేయటం జరిగింది. ఎవరో మోషే గారి చేత దేవుడు చేయించాడు. 13వ వచనం కూడా ఒకసారి చదవండి. నిర్గమకాండం 9:13, 14 చదివాం కదా. మరియు తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు తెల్లవారున లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 13 అయిపోయింది. సరే అండి, చూసారా మరి ఫరోని హృదయాన్ని కఠినపరుస్తున్నట్టు. కానీ పోనీ అన్నాడు, మళ్ళీ ఈయనే కఠినపరుస్తున్నాడు అంట. అది పోనీ ఎత్తున్నాడు, పోనిచ్చి మళ్ళీ వెనకాల వచ్చేస్తుంది అంట ఫరో. ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నాడు, మళ్ళీ ఆగమన్నాడు. అట్లా చేపించుతూ కూడా ఎవరంట, దేవుడేనంట. మళ్ళీ చూసారా, అతని యొక్క మనసుని అసలే కఠినాత్ముడు ఫరో, అతని యొక్క హృదయాన్ని ఇంకా కఠినపరుస్తున్నాడంటే దేవుడు. ఎందుకంటే ఈయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరచాలని. అలా సముద్రాన్ని 2 పాయలు చేయగలుగుతారండి ఎవరన్నా? అది మనుషుల వాళ్ళు ఎవరన్నా ఇద్దే అసలు? ఎందుకు రంబులోనే 2 పాయలు చేయలేము మనం వాడుకున్నారు. మరి అలాంటిది సముద్రాన్ని ఆయన మరి 2 పాయలుగా చేశాడంటే ఆయన యొక్క శక్తి తెలియాలండి. అందుకని ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు సూచక్రియలు ఎందుకు చేయించాడంటే నేను ఇంత గొప్పవాడా అని తెలుసుకోవటానికి. ఇంకో విషయం ఏంటంటే, నేను మన మధ్య నుంచి ఈ సైన్స్ గురించి వీడియోలు చూస్తున్నాం కదా, దేవుడి యొక్క నిర్మాణం చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు కణాలంటే ఏంటి, కణ విభజన అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే దేవుని యొక్క మేధస్సు అనేది అసలు అర్థం కావట్లా తెలుసా. ఒక్క చిన్న కంటికి కనిపించని ఆ డిఎన్ఏలో మనిషి యొక్క ప్రాణం అంతా కూడా, అతని యొక్క సెట్టింగ్ అంతా కూడా డిఎన్ఏలో ఉందంటే ఏంటి అసలు? అంత చిన్న దాంట్లో. సరే, మన పాఠంలోకి వద్దాం. ఇంకా మనం చూడగలిగితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. యెహోషువ 2:9. స్పీడ్కి వెళ్ళిపోదాం, వచనాలు ఎక్కువగా ఉండే పాఠంలో. 2:9, 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు. ఈ మాటలు మాట్లాడేది ఎవరో చెప్పగలుగుతారండి? రాహాబు అని వేశ్య మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు కొంచెం అర్థమైంది. రాహాబు అని వేశ్య దేవుని యొక్క గొప్పతనాన్ని, ఎర్రసముద్రం 2 పాయలు చేశాడు, ఇవన్నీ కూడా విందనమాట. విన్నప్పుడు ఆమె ఏం మాట్లాడుతుంది ఇప్పుడు ఈ యొక్క వచనం చదవండి, మీకు అర్థమైద్ది. ఆ రోజున ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు అనే విషయాన్ని ఎక్కడో ఉన్నటువంటి ఏమకు తెలిసింది ఎవరికి? రాహాబు అని వేశ్యకి అనమాట. పురుషులను దగ్గరికి రప్పించుకొని శరీరాన్ని నమ్ముకొని బ్రతికే ఒక స్త్రీ దేవుడి యొక్క గొప్పతనాన్ని చెబుతుంది. ఇది మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. యెహోషువ 2:9. యెహోవా మీకు ఇచ్చున్నాడంటే వచ్చిన వాళ్ళతో అంటుందన్నమాట, ఇశ్రాయేలుతో.
మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ ధైర్యం చెడననియు నేను ఎరుగదను. అదే చూసారా, రాహాబని వేశ్యకి ఆమెకు తెలిసింది దేవుని యొక్క గొప్పతనం. ఎందుకు జయించాడంటే అందరూ తెలుసుకోవాలి. వాళ్ళలో ఒక జస్ట్ ఉదాహరణకి ఏమని తీసుకున్నాం మనం, రాహాబని వేశ్య. మరి జీవితం ఎలా ఉంటుందంటే నేను చెప్పాను కదా, శరీరాన్ని నమ్ముకొని తన యొక్క కుటుంబాన్ని పోషించుకునే ఆ స్త్రీ దేవుడి గురించి మాట్లాడుతుంది. చూసారా రాహాబని వేశ్య. పాత ఇనుప సామాన్లు కొంటాం, పాత ఇనుప రేకులు కొంటాం, రేకు డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ సామాన్లు. సరే, ఇప్పుడు చాలా మంది స్వస్థత సభలు అని చెబుతున్నారు కదా. ఈ స్వస్థత సభలు చేసేవాళ్ళు రోగాలు తగ్గించడం కాదు కాదని అక్కడ ఒక పక్కన మీటింగ్ జరుగుతుంటే పక్కన ఏం చేస్తారండి, వంటలు చేస్తూ ఉంటారు. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం పెడదామని చెప్పేసి మంచి ఉద్దేశం, తప్పని కాదు. మీకు పైసలు సామాన్లు మా బంధువులు తీసుకురండి, ఇప్పుడే ఇంటిని కళ్ళముందు కాటవేసి కాదా ప్రకారం డబ్బు. మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ వేయచ్చు, స్వస్థత సభలని పెడుతున్నారు కదా, అయ్యా మీరు స్వస్థత దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఒక ప్లేట్ మీల్స్తో అందరికి కూడా 5,000 మందికి భోజనం పెట్టాడు కదా. మీరు వండకుండా, వంటలు ఏం వండకుండా మీరు వీళ్ళకి ఉచితంగా భోజనం పెట్టండి, మీరు నిజంగా స్వస్థతలో చేస్తారని మీరు నమ్ముతామని అంటే చేయగలుగుతారా? ఎవరైనా చేయగలుగుతారు. స్వస్థతలు దాకా అవసరంలా చచ్చిపోయిన బతికియటం, లేకపోతే కాళ్ళు లేని కాళ్ళు వేయటం, కుష్ఠరోగుల్ని బాగు చేయటం మీ వల్ల కాదులే. కానీ అక్కడ దాకా వద్దు. జస్ట్ అన్నం వండకుండా ఏం లేకుండా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టండి. యేసుక్రీస్తు వారు పెట్టాడు కదా, మరి ఆయన చేశాడే మేము చేస్తున్నాం అన్నారు కదా. మీరు యేసుక్రీస్తు వారు ఏం చేశాడో మేము చేస్తున్నాం, ఆయన స్వస్థతలు చేశాడు కానీ మేము చేస్తున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు చేయండి. భోజనం చనిపోయిన వాళ్ళు బతికియటం కాదు, భోజనం వండకుండా మేము అక్కడ ఒక ప్లేట్ ఒక పార్సిల్ ఒక పార్సిల్ బయట హోటల్లో అక్కడ అడ్డోడ్లో ఒక హోటల్ నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తాం. ఒక పార్సిల్ ప్రార్థన చేసి ఈ పార్సిల్ని అందరికీ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కడుపుండా తృప్తిగా పెట్టండి అని అంటే ఎవరైనా చేయగలుగుతారా? ఈ చిన్న పనే చేయని వాళ్ళు మరి ఆయన చేశాడు మేము చేస్తామంటారు ఏంటండి? ఆయనకి మనకేమన్నా ఆయన అంత శక్తి మనకేమైనా ఉందండి? అసలు శక్తి విషయంలో ఆయనకున్న శక్తి మనకుందా? పోలిక ఏమైనా ఉందా? అంటే మరి ఆయన నీళ్ళ మీద కూడా నడిచాడండి. మరి ఎవరైనా నీళ్ళ మీద నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సువార్థికులు ఎవరన్నా, సేవకులు ఎవరన్నా నడవగలుగుతారండి? సముద్రం మీద, కానీ కనీసం కాలువ మీద కూడా నడవలేరు, పెద్ద కాలువ మీద కూడా. ఆయన చేశాడు మేము చేస్తామని అది ఎందుకు చేయించాడు? సూచక్రియలు చేయాల్సిన అవసరం ఏంటి? అది సర్వశక్తిమంతుడు కదా దేవుడు. ఫరోను ఒక దెబ్బ కొడితే చచ్చిపోయాడు కూడా. అతను ఎంత టైం ఎందుకు తీసుకున్నాడు? అక్కడ ఇశ్రాయేలుని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నాడు అంటే ఈయన యొక్క గొప్పతనం నలుదిశలా తెలియాలి. అలాగే కొత్త నిబంధనలు యేసుక్రీస్తుల వారు కూడా సూచక్రియలు ఎందుకు చేశారు? ఇప్పుడు మీకు దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఎందుకు చేశాడంటే ఈ అప్పటికే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏ సూచక్రియలు ఏమి చేయలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు చేశాడు, దేవుడే చేయించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నానని చెప్పాడు కదా. ఈయన నమ్మాలంటే జనాల్లోకి ఈయన వెళ్ళాలంటే ఏదో ఒకటో వాళ్ళకి కావాల్సింది అట్లా చెయ్యాలి. అప్పుడే ఈయన నమ్ముతారు. లేకపోతే 1,00,000 మాటలు మాట్లాడినా కానీ ఇప్పుడు టెర్రకాస్ బిజినెస్ గురించి కొంతమంది చెబుతుంటే జనాల్లో నీకెందుకులే బాబు నువ్వు సైలెంట్గా ఉన్నాను ఎట్లా అంటున్నారు. ఏదైనా ₹1 వస్తుంటే ఎవరైనా నమ్ముతాడు. అలాగే ఏదైనా బెనిఫిట్ వస్తుంది అనుకో, ఇప్పుడు యేసుప్రభు వల్ల ఆయన దగ్గరికి వెళ్తాను స్వస్థత వచ్చిందంట అని ఆలోచనతో వెళ్తారనే ఉద్దేశంతో దేవుడు అప్పుడు ఆయనకి మొదటి శతాబ్దంలో ఆయన శిష్యులకి కొంతకాలం వరకు ఇవ్వటం జరిగింది. కరెక్ట్ అంటారా కాదంటారా చెప్పండి? ఇంక వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఈయన నమ్మాలంటే ఏదో ఒకటి చేయాలి. అక్కడ చేయకపోతే పని అయ్యేట్లేదు. అక్కడ మోషే గారి చేత సూచక్రియలు చేయించినా, ఇక్కడ యేసుక్రీస్తు వారి చేత సూచక్రియలు చేయించినా, అక్కడేమో ఆయన యొక్క పేరు అందరికి తెలియాలని, ఇక్కడ ప్రభువు గురించి అందరూ తెలుసుకోవాలని. లేకపోతే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు అండి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోయ్యా, వడ్లవాని కుమారుడు కదా, నువ్వు వెళ్ళి టేబుళ్ళను కుర్చీలు తయారు చేసుకో,
నువ్వు ఇక్కడ సువార్త చెప్పడానికి ఇక్కడ ప్రధాన యాజకులు వీళ్ళు అందరూ ఉన్నారు కదా, వీళ్ళు చూసుకుంటారా అనేవాళ్ళు. వాళ్ళ దగ్గర లేని ఒక క్వాలిటీని దేవుని ఈయనకి ఎందుకు ఇచ్చాడంటే అందరూ వీళ్ళందరూ ప్రపంచం ఆ చుట్టుపక్కల ఒక మనిషిని బతికిస్తే కనుక ఆ చుట్టుపక్కల కదా చుట్టుపక్కల దేశాలలో వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కసారి TV 9లో చెబితే ఎట్టా మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసిపోతుందో, మన ఈ మధ్య ఒక యాక్టర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం ఎట్లా తెలిసిందో, అప్పుడు యేసుక్రీస్తు స్వస్థత చేస్తే ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా తెలిసిపోవాలి. అందుకని దేవుడు చేయటం జరిగిందన్నమాట. ఇంకా మనం చూడగలిగితే నిర్గమాకాండము 10వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసేయండి. రావాలి. నిర్గమాకాండము 10వ అధ్యాయం 1వ వచనం. నిర్గమం 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారులకు ప్రచురం చేయనట్లను. ఇదంతా ఎందుకు చేస్తున్నాడే దేవుడు అని అంటే, బాబు మీరు మీ పిల్లలకు చెప్పాలి, మీ పిల్లలు ఆడపిల్లలకు చెప్పాలి, నా గురించి అందరికి ప్రపంచం అంతగా తెలియాలి, అందుకని ఈ యొక్క సూచక్రియలు చేస్తున్నాను. లేకపోతే ఫరోని గిల్లేయటం నాకు ఎంతో పని కాదయ్యా, ఈయన ఎంతో గొప్పవాడని మీరు మీ పిల్లలకు చెప్పాలి, మీ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలకి వాక్యం చెబుతున్నారండి? మనం ఆలోచించాలి. దేవుడు కోరిక ఏంటంటే ముందు తల్లిదండ్రులు మారాలి. తల్లి ఏమో టీవీ చూసుకుంటా నువ్వు బైబిల్ చదువుకోయా అంటే చదువుతారండి ఎవరన్నా? తల్లి టీవీ చూసుకుంటా పిల్లల్ని మీరు బైబిల్ చదువుకోండి, రోజుకు ఒక అధ్యాయం చదువుకోండి అని చెప్పింది అనుకో, ఎట్లా ఉంటుంది? ముందు నువ్వు టీవీ యాప్ చేసి నువ్వు కూడా చదువుకోమ్మా అంటారు. కానీ దేవుడు ఏమంటే ముందు తల్లిదండ్రులే మారాలి. తల్లిదండ్రులు పిల్లల్ని నడిపిస్తే ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో నడుస్తారండి. కొంతమంది మూర్ఖులు ఉంటారు కానీ పట్టించుకోరు. కానీ ఎక్కువ శాతం మంది అయితే 99% తల్లిదండ్రులు కనుక విశ్వాసాలు కనుక అయితే పిల్లలు కూడా ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకు వస్తారో చెప్పండి? వీళ్ళు ప్రతి వారం చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తే వాళ్ళు కూడా అక్కడ దేవుడు పట్టుకుంటాడంట. మనము చెప్పాలనుకున్నా మనం వాళ్ళు మార్చాలనుకున్నా మన వల్ల కాదులే, కానీ దేవుడు కనుక పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టడండి ఎవరినైనా సరే. ఆయనే ఇప్పుడు ఇక్కడ రాపించితే ఇవన్నీ ఎందుకు చేయించే సూచక్రియలు తెలుసా? మీరు ఇవన్నీ మీ పిల్లలకి దేవుడు ఎంతో గొప్ప ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, మరి ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు చేశాడు, పేలు రప్పించాడు, మళ్ళీ ఏగలు రప్పించాడు, కప్పలు రప్పించాడు, నీళ్ళను రక్తంగా మార్చాడు. ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకి చెప్పాలి అని దేవుడు అప్పుడు చేయించాడు సూచక్రియ. అలాగే నేటి తల్లిదండ్రులకు కూడా 2 మాటలు చెబుతాను నేను. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మీ పిల్లల్ని తేలిగ్గా తీసుకోమాకనండి. ఎందుకంటే మీరు మొక్కై వంగనది మోనయ్య వంగున అంటారు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి దేవుళ్ళు మనం కనుక పెంచితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి తప్పిపోరు. అది వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళే అంటే వాళ్ళు ఇది ఎట్లా తెలుసుకుంటారండి? ఎవరన్నా చెప్తాను. ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉందనుకోండి, వాళ్ళు రాపిచ్చి దిద్దిచ్చిద్దా లేకపోతే వాళ్ళు చేసుకుంటారులని బలం మీద కుర్చీలో కూర్చొని తలకాయ పెట్టుకుని నిద్రపోయిద్దామా? అది దగ్గరుండి రాపియాలన్నమాట. అలాగే పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏంటంటే నేర్పించాలి బైబిల్ని. మిగతా ఏది నేర్పించకపోయినా పర్వాలా, ఏదో పని చేసుకొని బతకొచ్చు. కూలి చేసుకొని బతకొచ్చు, వాటర్లో పని చేసుకొని బతకొచ్చు, లేకపోతే ఇంకో పని చేసుకొని బతకొచ్చు, ఎలాగైనా బతకొచ్చు. కానీ మన యొక్క ఆత్మ రక్షింపబడాలంటే బైబిలే ఒకే ఒక మనకి మూలాధారం. ఇంకా ఉందంటారా? ఆత్మరక్షణ కోసం బైబిల్ కాకుండా మనం దేవుని దగ్గరికి నడిపించే ఆయుధం ఏమైనా ఉందంటారా? సాధనం ఏమనుందా? ఏమి లేదండి. అందుకని దేవుడు చెబుతున్నాడు మీ పిల్లలకే కాదు. ఇంకో విషయం ఏంటంటే
పిల్లలకు కూడా బాధ్యత తాత అమ్మమ్మదే. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తే మా తాతయ్య అమ్మమ్మ, మా తాతయ్యకి అంత ధ్యాస లేదు, కానీ మా అమ్మమ్మను బట్టి మా నాన్న అంత దేవుని భక్తులు లేకపోయినా సరే మా అమ్మమ్మను బట్టి నేను చిన్నప్పుడు మందిరానికి వెళ్తుంటే, మా నాయనమ్మ వెళ్తుంటే నేను వాళ్ళ వెంపట వెళ్ళి కాస్త కూస్తూ దేవుని జ్ఞానం కొంచెమైనా నేర్చుకోగలిగానండి. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే నేను. ఎందుకంటే మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇద్దరు మందిరానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు. అందుకనే మరి ఈ 2 మాటలు చెప్పగలుగుతున్నానంటే దేవుని గురించి వాళ్ళు నాకు నేర్పించిన దాన్ని బట్టే, కానీ నా అంతటా నేనైతే నా గొప్పతనం ఏమీ లేదు. తర్వాత దేవుడు నన్ను పట్టుకొని మరి ఇట్లాగా దేవుని మాటలు చెప్పిస్తున్నానంటే దేవుని గొప్పతనం, ఇది మాత్రం ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే. ఇలాగ దేవుడు కూడా మీరు మీ పిల్లలు ఆడపిల్లలకు కూడా చెప్పుకోవాలండి దేవుని యొక్క మాటలు. ఎందుకంటే మనకి వేరే ఆప్షన్ లేదు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇంక వేరే నువ్వు 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తావంటే మనకన్నా ముందు వాళ్ళే ఉంటారు. కోట్లు సంపాదించిన వాళ్ళు, నేను 100 కోట్లు ఇచ్చేస్తాను, నాకు అక్కడ పరలోక రాజ్యంలో ఒక ఇల్లు రెడీ చేయండి అంటే అయిపోద్ది. మనం ఆ 100 కోట్లు సంపాదించగలుగుతాం? అసలు ఆయన దేవుడు అది ఆ సిస్టమ్ పెట్టలేదు అసలు. ఎవరైతే అదే దేవుడు కూడా అట్లా డబ్బుల కోసమే చేస్తే, డబ్బు అంటే జస్ట్ చిల్ల పెంకులు దేవుడి దృష్టిలో, తెలుసా? డబ్బు మనకు విలువైంది, కానీ దేవునికి చిల్ల పెంకుతో సమానం. దేనికి ఉపయోగపడుతుంది? ఆయనకి ఏం చేసుకుంటాడు డబ్బు? ఈ సృష్టి అంతా మొత్తం ఆయన మూడు లోకాలు సృష్టించిన ఆయనకి డబ్బులు ఏం చేసుకుంటాడు? ఆయన దేవుడు ఆత్మ కనుక, ఆత్మకి బట్టలు అవసరం ఉండదు, తిండి అవసరం ఉండదు, పుట్టుక లేదు, చావు లేదు. ఆయనకి అమరుడు. ఇంకా మనం చూడగలిగితే పాత నిబంధనలో సూచక్రియలు ఎందుకు చేయించాడో ఈ వచనంలో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, అది కూడా ఇస్తాను. అపొస్తలుల కార్యం 7:36 వచనం ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యం 7:36 వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను. ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరంటే స్టెఫెన్ గారండి, గుర్తుపెట్టుకోండి. అక్కడే ఇందాక చదివిన వచనంలోనే యెహోషువ 2:9లోనేమో రాహాబు అని వేశ్య. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేవరకు ఆయన పేరు చూసి ఇక్కడ కొత్త నిబంధన కూడా వచ్చేసింది. ఎట్టా తెలిసింది? స్టెఫెన్ గారికి తండ్రి గురించి చెబుతున్నాడు కదా, 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను. వెళ్ళి చూసి వచ్చాడా స్టెఫెన్ గారు? ఎట్లా తెలిసింది మరి ఆయనకి? ధర్మశాస్త్రంలో చదువుంటాడు కాబట్టి. ఎస్, బైబిల్ ధర్మశాస్త్రం ఉంది కాబట్టి, బైబిల్ చదివాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు కొంచెం వినండి, మీకు అర్థమైంది. చెప్పండి, చదవండి. మహత్య కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకుని వచ్చాను. అది మళ్ళీ మొదటి నుంచి చదవండి, కొంచెం క్లారిటీ వస్తుంది. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను. ఇతడు అంటే మోషే గారు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 సంవత్సరాలు అరణ్యంలోను మహత్కార్యాలను సూచక్రియలను చేశాడంట. అది ఎవరు చెబుతున్నారు? కొత్త నిబంధనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చెబుతున్నారండి ఈ మాటలో? చెప్పండి. ఇప్పుడు చెప్పాం కదా పేరు, ఆయన పేరు స్టెఫెన్ గారు. ఈయనకి ఎట్లా తెలిసిందంటే లిఖించబడింది కాబట్టి. సరే, ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుందండి అంటే మనం కూడా రాయబడిన బైబిల్ మన దగ్గర ఉంది కాబట్టి మనం చదువుకుంటే ఓహో దేవుడు ఇంత గొప్పోడా అని మనం తెలుసుకుంటున్నాం. అది వ్రాయించబడకపోతే తెలిసిద్దండి మనకి? ఎవరన్నా చెప్పకపోతే తెలిసిద్దా? వ్రాయించబడకపోయినా అదే అనమాట. దేవుడు ఫరో మనసును ఎందుకు కఠినపరిచాడు? ఆయన నేనే నిజమైన దేవుడిని అని తెలుసుకునేలాగా సూచక్రియలు చేయించాడు. అక్కడ క్లారిటీ. పాత నిబంధనలు ఎందుకు చేయించాడంటే అది. మరి కొత్త నిబంధనకు వచ్చేవరకు ఎందుకు చేయించాడు? నువ్వు చేయబట్టే యేసుక్రీస్తుల వారు ఈ రోజు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నిజంగా వాక్యం చెప్పి మనలాంటి వాళ్ళని ఏమన్నారంటే, మీకు తెలియదయ్యా బాబు, యేసుప్రభు చేస్తే మేము చేయలేవా ఏంటి? మీకన్నా కూడా గొప్ప నాకన్నా కూడా గొప్ప పనులు చేస్తారని చెప్పాడు ఆయన యేసుక్రీస్తు వారు. అందుకని మేము చేస్తున్నాం అంటారు. మరి ఇన్ని హాస్పిటల్ ఎందుకంటే విజయవాడలో కానీ ఎక్కడ చూసినా కానీ చిన్న గ్రామాల్లో కూడా 3-4 హాస్పిటల్ ఉంటాయి కదా. నిజంగానే స్వస్థతలు జరుగుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే ఇన్ని హాస్పిటల్ అవసరమా?
అది ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే సువార్త చెప్పే సువార్తికులే కానీ అలాగే పెద్ద పెద్ద సేవకులే కానీ వాళ్ళందరూ ట్యాబ్లెట్లు వేసుకుంటారా లేదా? బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా లేదా? ఆలోచించండి. ఖచ్చితంగా వేసుకోవాలి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు అయితే గుప్పుడు వేసుకుంటుంది పొద్దున్నే. ఈ పొద్దున పూట ఒక 4, మధ్యాహ్నం ఒక 6, సాయంత్రం ఒక 10 మొత్తం కలిపి ఒక రోజుకి 20 ట్యాబ్లెట్లు వేసుకుంటుంది. పేర్లు వద్దులే కానీ రోజుకి 20 ట్యాబ్లెట్లు వేసుకుంటుంది. మరి నిజంగానే స్వస్థత సభలు కనుక పనిచేస్తుంటే మరి ఆయన యొక్క కుమారుడు నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకరు. ఆమె రోజుకి 20 ట్యాబ్లెట్లు వేసుకుంటుంది. స్వస్థత సభలు జరుగుతుంటే మరి ఏమైనా తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది కదా. రోజుకి 20 ట్యాబ్లెట్లు వేసుకుంటే బాధ తప్పిద్దిగా. రోజుకి 20 ట్యాబ్లెట్లు, అసలు 2-3 ట్యాబ్లెట్లు వేసుకోవాలని చికాకు పుట్టిద్ది. 20 ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే 60-70 సంవత్సరాల వయసులో ఎంత కష్టమండి. 70 సంవత్సరాలు దాటే ఉంటాయి వారికి. పేర్లు చెప్పకూడదు, తప్పు. ఇట్లాగా మరి స్వస్థతలు జరుగుతున్నాయి అంటారు. ఇప్పుడు సరే, ఈ పాట మొత్తం ఇప్పుడు ఇంచేపు దాకా విన్నారు కదా. ఇప్పుడు స్వస్థతలో జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అసలు స్వస్థతలు దేవుడు ఎందుకు చేయించాడు అర్థమవుతుందిగా మనకు. పాత నిబంధనలు ఎందుకు చేయించాడు? దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి. కొత్త నిబంధనలో కూడా మరి యేసుక్రీస్తు వారు కూడా చేయకుండా ఉంటే అసలు ఈరోజు మనకి ఇంత రభస ఉండేది కాదు. మనం స్వస్థతలో ఆగిపోయే బాబు అంటే ఎవరో నమ్మట్లా. యేసు బాబు చేశాడు, మేము కూడా చేస్తామంటారు. ఆయన నేల మీద నడిచాడు, నడు సముద్రంలో తీసుకెళ్ళి సరే నువ్వు కూడా నడువు అని కొంచెం 4 అడుగులు అయ్యాయని అక్కడ పడవలోంచి దించి నడిపియాలి. ఆయన చేయగలుగుతాడండి. ఆయన సూచక్రియలు మహత్కార్యాలు ఎందుకు చేశాడంటే ఆయన దేవుడు కుమారుడని నిరూపించుకోవటానికి, వీళ్ళందరికీ కనువిప్పు కలిగించడానికి మాత్రమే దేవుడు చేశాడు. కానీ ఆయన కూడా నా అంతా నేనేం చేయలేదు, దేవుడు ఏం చేయమంటే అదే చేసుకుంటూ వచ్చాను. కానీ నన్నేమని మాకన్నాడు యేసుక్రీస్తు వారు కూడా. నన్ను అపార్థం చేసుకోమాకండి అన్నాడు ఆయన. తర్వాత కాలంలో అపుస్తలుకి యొక్క శక్తిని ఇచ్చాడు, వాళ్ళు కూడా చేశారు. అది కూడా మొదటి శతాబ్దంలో ఆగిపోయిందండి. స్టేజీల మీద ఇప్పుడు స్వస్థతలో చేస్తామని చెబుతున్నారు కదా. నిజంగా మీ ఆలోచన ఏంటి, జరుగుతుంది అని జరగట్లేదని నేను చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు అయితే వారిని హ్యాండిల్ చేయలేడు డాడీ. ఆయన ఏమీ మహిపరచలేడు ప్రార్థన చేయడం తప్ప నోటితో. కానీ దేవుడు పొరపాటున ఫోన్లో వీళ్ళు బాధ తగ్గడం అని ఆయన కలెక్ట్ చేసి ఆయన చేయబడితే తప్ప ఇది అవ్వదు. అది నేను అంతే. అది యాక్టింగ్ కానీ అదంతా కూడా బుష్ అంటారు దాన్ని. అది ముందే మాట్లాడతాడంట. అదంతా కూడా ఇప్పుడు చాలామంది అంటారు కోటుతో కొట్టంలోనే దడలు కనబడిపోతూ ఉంటారు. పడిపాటు దేవుడు ఏమన్నా పడిపోయిన వాడిని లేవని ఎత్తమని చెబుతున్నాడు. పడగొట్టడం ఏంటి? అక్కడ జరుగుతున్నది భ్రమపరిచే ఆత్మ, దాని యొక్క క్రియలు జరుగుతాయి. భ్రమపరిచే ఆత్మ క్రియలు జరుగుతుంది. దేవుడు ఇప్పుడు చేయమని చెప్పలేదు కదా. చేస్తే పౌలు గారే చేసేవాడు కదా. అప్పుడు తర్వాత కాలంలో ఫస్ట్లో చేశాడు కానీ పౌరు గారు, తర్వాత ఆయనకి వాళ్ళకి హెల్త్ బాగోపోయినా వాళ్ళు ప్రార్థన చేసుకున్నా కూడా వాళ్ళకి స్వస్థత వచ్చేది కాదు. తెలుసా? ఆబ్జెక్ట్ చేశాడు. వాళ్ళకు కూడా ఒక పీరియడ్ మాత్రమే ఇచ్చాడు. ఈ ఇంతకాలం వరకు మీరు సూచక్రియలు చేయగలుగుతారయ్యా, తర్వాత మీ వాళ్ళు కూడా కాదు అని చెప్పేసేసి ఈ పౌలు గారే కానీ, యోహాన్ గారే కానీ, పేతురు గారే కానీ వీళ్ళందరూ కూడా స్వస్థతలు ఆగిపోయినాయి. ఒకవేళ నిజంగా స్వస్థతలు వాళ్ళు కూడా చేయగలిగితే ఎవరన్నా తలకాయ నరకంలోనే తీసుకెళ్ళి అతికిచ్చేవాళ్ళుగా. మరి పేతురు గారిని తలకిందరికి సిలివేశారన్నారు. ఆయనకి ఆ శక్తి ఉంటే నేను దేవుడా వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసేయి అని చిన్న ప్రార్థన చేస్తే బతికోడా లేదా పేతురు గారు? మరి ఆ లావుని కూడా సిలివేశారంట. మరి ఆమెను కనీసం ఈయనంటే మరి సరేలే అనుకోవచ్చు. మరి ఆమెను తప్పించేవాడుగా ప్రార్థన చేసి మహత్కార్యాలు సూచక్రియలు చేయగలిగే శక్తి కనుక ఉంటే ఆ సిలువ వేయకుండా ఆ లావుడినైనా తప్పించేవాడు కదా. ఆలోచించండి మీరు. నేను అన్నానని కాదు, ఇది వాస్తవా కాదా. ఇంకో విషయం ఏంటంటే మా స్వస్థతలు ఈ రోజున జరుగుతున్నాయా లేదా అంటే స్వస్థతలు జరుగుతాయండి. ఎట్లా జరుగుతాయి అంటే మనం దేవుని యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. నీకు బాగా
గుండెలో నొప్పి వస్తుంది, లేకపోతే క్యాన్సర్ వచ్చింది, ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోతావు, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, కన్నీటి ప్రార్థన ఇది అండర్లైన్ చేసుకోండి. ఉపవాస ప్రార్థన కన్నా కూడా కన్నీటి ప్రార్థనకి చాలా 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 పవర్ ఉంటుంది అనమాట. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నా కుమార్తె బాధపడటం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినప్పుడు చిన్న ఒంట్లో ఉన్న రోగాన్ని తీయలేడని ఆయన. అప్పుడు శక్తి ఉంది, ఇప్పుడు కూడా ఉంది, దేవుడికి లేదా. కాకపోతే ఈ యొక్క శిశుక్రియలు చేస్తే అంతా దాని మీద పడి అదొక వ్యాపారంలాగా చేసేస్తారని దేవుడు ఆఫ్ చేసేసాడు అనమాట. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే జీవగ్రంథం అనేది మన చేతిలో పెట్టేశాడు, వాక్యం అనేది మన పూర్తిగా రాయించి పెట్టాడు. అప్పట్లో బైబిల్ లేదండి. ఐగుప్తు దేశంలో అక్కడ దేవుడు గురించి చదువుకొని తెలుసుకోవడానికి బైబిల్ ఉంది అప్పుడు. తర్వాత మోషే గారి చేత దేవుడు రాయించాడు. ఇప్పుడు పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన, 2 నిబంధనలు ఇచ్చాడు మనకి. క్రైస్తవులైన మనకు కొత్త నిబంధన, అది పాత నిబంధన వాళ్ళకి. కాబట్టి మరి అది ఎందుకు చదువుకోవాల్సి వచ్చిందంటే అది లింక్ డాక్యుమెంట్స్ అంటారు చూసారా, అక్కడ విషయాలు మనం చదివితేనే. మరి కొత్త నిబంధనలో కూడా మరి స్టెఫెన్ గారికి ఎలా తెలిసింది అండి? ఎర్ర సముద్రం 2 పాయలు చేసి వెళ్ళి చూసి వచ్చాడు భవిష్యత్తులోకి వెళ్ళి. ఆయన ఆ గతంలో జరిగిన దాన్ని కళ్ళు మూసుకుంటూ చూపించాడు దేవుడు కాదు, బైబిల్లో రాయించాడు కాబట్టి స్టెఫెన్ గారికి తెలిసింది. అది 2 మనము పాత నిబంధన చదువుకోవాలి, కొత్త నిబంధన చదువుకోవాలి. 2 చదువుకుంటానే దేవుని గురించి మనకి పూర్తిగా అవగాహన అనేది వస్తుందని. మనకు అప్లై అయ్యేది మాత్రం కొత్త నిబంధన మాత్రమే మనకు అప్లై అవుతుంది క్రైస్తవులుగా. కొత్త చట్టం ఇచ్చాడు మనకి. అప్పుడు పాత నిబంధనలు అనుకో, ఎవరైనా దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిస్తేనే మర్డర్ కేసు. కానీ ఇప్పుడు ఎవరైనా చూసి ఈ వేస్ట్ అని ఈయన పొడిచేస్తా, గుద్దేస్తా, నరికేస్తా చూసా, ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఇతను ఈ రోజున 2 మర్డర్లు చేశాడు అని రాసుకుంటారు అక్కడ. అందుకనే నోరు జారకూడదు. చెయ్యన్న జారినా పర్వాలేదేమో, కానీ నోరు జారితే కనుక ఇక్కడ కాదు కౌంటింగ్ అయ్యేది, అక్కడ కౌంటింగ్ అయ్యిద్ది. పరలోక రాజ్యంలో ఇతను ఇన్ని మాటలు మాట్లాడాడు, ఈరోజు నిన్ను మాటలు మాట్లాడి, ఈరోజు నేను చెట్ల మాట్లాడి, ఇవన్నీ కూడా రాసుకుంటారంట గ్రంథంలో. ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్కరికి ఒక పుస్తకం పెట్టాడు అక్కడ పరలోక రాజ్యంలో, తెలుసా? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఒక పుస్తకం ఉంటుంది. నీకు పుస్తకం, నాకు పుస్తకం, వాళ్ళకు, అందరికీ. కాబట్టి కొంత అవగాహన వచ్చిందా మీకు ఏమన్నా? వచ్చింది. యోహాను సువార్త 4:52 ఒకసారి చదవండి, ఇక ముగించేసుకుందాం. ఇంకొక 4-5 నిమిషాల్లో ముగిస్తాను. యోహాను సువార్త 4:52. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారితో అడిగినప్పుడు వారు నిన్ను 1 గంటకు జ్వరము వారిని విడిచినని అతనితో చెప్పారు. ఇది ఏం సందర్భం అంటే, ఒక పిల్లవాడికి జ్వరం వస్తే తండ్రి వచ్చి యేసుక్రీస్తు వారిని వచ్చిన కొంచెం మా అబ్బాయికి ప్రార్థన చేయమంటే, ఇప్పుడు అలా వచ్చే టైం లేదు, ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తారు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఈయన ప్రార్థన ఏ టైంలో ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పుడు అక్కడ కుర్రోడు లెగిసుకొచ్చున్నాడంట. అది సూచక్రియ అంటే. ఇవన్నీ కూడా ఎందుకు చేశారంటే, ఇవన్నీ చేయకపోతే యేసు ప్రభువుని నమ్మేవాళ్ళండి, ఎవరైనా ఫాలో అయ్యేవారా ఆయన్ని? నువ్వు వెళ్ళి నీ పని చూసుకోయా అనేవాళ్ళు శాస్త్రుల పరిచయాలు. ఇప్పటికే ఆయన నమ్మను. అప్పట్లో ఇవన్నీ చేయకపోతే ఆయన వాళ్ళందరూ మించిపోయాడు అనమాట. ఈయన దేవుని కుమారుడిగా గుర్తింపు వచ్చేసింది ఆయనకి. ఇంకో వచనం కూడా, యోహాను సువార్త 5:18 ఒకసారి చదవండి. యోహాను సువార్త 5:18. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానమని చేసుకొనగలగా ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపనుండి మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. దేవునితో సమానంగా అవ్వాలంటే యేసుక్రీస్తు వారు ఏం పనులు చేయాలి? ఇవన్నీ కూడా చేసుకుంటూ రావాలి. సూచక్రియలు, అద్భుత కార్యాలు, చచ్చిపోయిన లేపడం, ఇవన్నీ చేస్తేనే దేవుని కుమారుడు అని గుర్తింపు వచ్చింది. లేకపోతే నార్మల్ పర్సన్ అది. అందుకని ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు చేశారయ్యా అంటే, దేవుడు నాతో చేయించారు, ఎందుకంటే నేను కూడా ఆయన యొక్క కుమారుని గుర్తింపు పొందటానికి. అప్పుడు ఈ యొక్క సూచక్రియలు కొత్త నిబంధనలను పాత నిబంధనలు ఆయన గొప్పవాడని తెలుసుకోవటానికి మాత్రం చేయబడింది. మరి అసలు ఇంతకీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఈ సూచక్రియలు ఎందుకు చేశాడు అంటే, లాస్ట్గా ఆన్సర్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 9:26 ఒకసారి చదవండి. మత్తయి సువార్త
యేసుక్రీస్తుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడో లాస్ట్కి మనం ఆన్సర్ తెలుసుకుందాం. 20 అధ్యాయము 34 వచనం. మత్తయి సువార్త 20 అధ్యాయం 34 వచనం. 20:34. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి 7 వారాలు తిప్పించుకున్నాడు. ఆ ఏళ్లతో ఎంపటో ఇట్లా కళ్ళు ముట్టుకోంగలోనే స్వస్థత వచ్చింది వాళ్ళకి. 7 వారాలు జరగాలయ్యా, మీరు కళ్ళు లేకపోయినా సరే అన్నాడు ఆయన. మీకు 7 వారాల గురించి మీకు క్లారిటీ ఇస్తామని చెప్పాను కదా. యేసుక్రీస్తుల వారు 7 వారాలు తిప్పడాలని ఎంపటే కళ్ళు ముట్టుకోంగలోనే స్వస్థత వచ్చినట్టు ఉందా వాళ్ళకి? దేవుడు కార్యం చేయాలంటే వెంటనే అయినా చేస్తాడు. చేయొద్దు అనుకుంటే 8 సంవత్సరాలు కూడా చేయడండి, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఆయన అప్పుడు 7 వారాలు ప్రార్థన చేయమన్నాడు, లేకపోతే 15 వారాలని ఎట్లా అంటారు. ప్రార్థన చేయడం తప్పేం లేదులే, కానీ ఇన్ని వారాలని కాదు, డైలీ చేయి ప్రార్థన. ఎవరొద్దంటారు నిన్ను? డైలీ దేవుని యొక్క వాక్యం నేర్చుకో, డైలీ ప్రకటన చేయి, అందరికీ రోజు సువార్త చెప్పుకుంటూ తిరుగు. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినం రోజునే సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రతిరోజు కూడా సువార్త చెప్పేవాడు ఆయన. ప్రతిరోజు కూడా పొద్దునే ఎప్పుడు తెల్లరుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన సువార్త ప్రకటించడానికి. పెందల కడనే లేచి అని ఉంటుంది. తెల్లవారుజామున లేచి బయలుదేరి పోవటమేనంట ఇక సువార్త చెప్పడానికి ప్రతిరోజు కూడా. అలాగే అపొస్తలులు కూడా ఏం చేసేవాళ్ళు? ప్రతి దినము కూడా వాళ్ళు కూడా ప్రార్థన పెట్టేవాళ్ళు. వారానికి ఇప్పుడైతే వారానికి ఒక రోజే పెట్టుకుంటాం మనం, కానీ అప్పట్లో వాళ్ళు ప్రతి దినము కూడా సమాజ మందిరంలో బోధించేవాళ్ళు, ఇంటింటా కూడా ప్రార్థన చేసేవాళ్ళు అంట. సువార్త సభలు అలాగే చిన్న సభలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సరే, ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఒక్క మాట తెలుసుకొని భూమి మీదకి ఎందుకు వచ్చారో ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35 వచనానికి వచ్చేసేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35 వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే బయలుదేరాడు అంట సువార్త చెప్పడానికి. 37కి వచ్చేసి 36, 37, 38. సీమోనుతో అతను కూడా ఉన్నవారు ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళ్ళదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి. అదే ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాడు యేసుక్రీస్తు వారు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని, ఇందు నిమిత్తమే కదా. ఎందు నిమిత్తము? సువార్త ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చాను. ఈ సూచక్రియలు అద్భుత కార్యాలు ఇవన్నీ నా కాన్సెప్ట్లో లేవయ్యా, దేవుడు చేయమని నేను చేశాను. ఎందుకంటే నేను గొప్పవాడిని తెలియటానికి దేవుడు నా చేత ఈ యొక్క కార్యక్రమాలు చేయించాడు, సూచక్రియలు చేయించాడు. క్లారిటీ ఇచ్చాడు చూసారు ఇక్కడ. 36, 37 చదవండి. 37, 38. సరే, మనం ఒక్కసారి చదవండి. 36 నుంచి 38 వరకు ఒక్కసారి చదివి క్లోజ్ చేసుకుందాం. అక్క సీమోనుతో అతనితో కూడా ఉన్న వారును ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతున్నానని వారితో చెప్పాను. అదే అండి, ఎందు నిమిత్తం వచ్చాడండి యేసుక్రీస్తు క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. మీకు ఆన్సర్ వచ్చిందా? సువార్త ప్రకటించడానికి మాత్రమే. అలాగే మనమందరం కూడా సువార్త ప్రకటిస్తే ఇప్పుడు రక్షణలోనికి వస్తాయి. కానీ ఈ అద్భుత కార్యాలు, మహత్కార్యాలు దేవుడు అప్పుడు మాత్రమే చేయించిన తర్వాత ఆఫ్ చేశాడండి. ఇంకా ఇది ఒక పాఠం ఇప్పుడుతో అయిపోలేదు. ఇంకా తర్వాత ఇంకేదన్నా ఒక భాగం కనుక మంచి భాగం ఉంటే ఎప్పుడు ఆగిపోయినాయి ఏంటి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. అసలు సూచక్రియ అంటే ఏంటి, అలాగే ఎందుకు చేయించాడు అనే విషయాన్ని ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందాం. కొంత క్లారిటీ వచ్చిందిగా. అది ఇప్పుడు జరుగుతున్నాయా మరి? నేటి కాలంలో ఇప్పుడు సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయా బయట ఎక్కడన్నా? జరిగితే ఇన్ని హాస్పిటల్ ఎందుకు? ఎక్కడ చూసినా హాస్పిటల్లేగా. చిన్న పల్లెటూళ్ళు కూడా 2-3 హాస్పిటళ్ళు ఉంటాయి. అదే సూచక్రియలు చేసేవాళ్ళు, స్వస్థతలు చేసేవాళ్ళు ఉంటాయి. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రార్థన చేపితే తగ్గిపోవాలి కదా. అంటే దేవుడు ఆఫ్ చేశాడు అని మనం గ్రహించాలన్నమాట. అలా జరగొద్దని కాదు, జరిగితే ఇంకా మంచిదే, కానీ ఆయన ఆఫ్ చేసేసాడు.